హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు ఫ్రైడే 25th ఏప్రిల్ 2025 మార్కెట్‌లో ఏదైతే కన్సాలిడేషన్ నడుస్తుంది కాబట్టి, ఖచ్చితంగా మార్కెట్ డౌన్ ట్రెండ్‌కొచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. ఏదైతే నిఫ్టీ మనం రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేవాళ్ళం. ఏదైతే నిఫ్టీ ఉందో, అది మార్కెట్‌లో మనకి కన్సాలిడేషన్ మోడ్‌లో ఉంది. కన్సాలిడేషన్ మోడ్‌లో ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా అది అక్కడి నుంచి మళ్ళీ ఒక 2, 3 డేస్ చాలా చిన్న చిన్న క్యాండిల్స్ అంటే ఒక స్ట్రెచ్‌లో వెళ్తున్నది ఒక బ్రేక్ ఇస్తుంది అన్నట్టుగా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయింది కాబట్టి, ఈరోజు మార్కెట్‌లో నిన్నటి రోజున కూడా చెప్పాం. 12 దగ్గర నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఈరోజు కూడా కన్సాలిడేషన్ నుంచి మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో, ఆ డౌన్ ట్రెండ్ మన జోన్స్‌ని ఐడెంటిఫై చేసి ముందు చేశాం కాబట్టి, ఐడెంటిఫై చేసిన జోన్స్ ప్రకారం మనకి ఆహ్, యాస్ ఇది సెన్సెక్స్‌లో గాని, అదేవిధంగా నిఫ్టీలో గాని, మనకి మార్కెట్‌లో ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చిందో, ఆ డౌన్ ట్రెండ్ మనం ఈజీగా క్యాష్ చేయడానికి అదాని ఎంటర్ప్రైజెస్ గాని, అదాని పోర్ట్స్ గాని, ఇలా మనకి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్‌లో మనకి ఎక్కడి నుంచి మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ వస్తుంది, దాన్ని ఏ విధంగా క్యాష్ చేయాలన్నది అంతా కూడా తెలుసుకొని, ఆ జోన్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్‌లో మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్‌ని తీయడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా ఈరోజు మనం మార్కెట్‌లో మన యొక్క స్టూడెంట్స్‌తో పాటుగా మనం కూడా ఏదైతే అవకాశం దొరికిన రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. చేసిన రోజున మాత్రం డీటెయిల్డ్‌గా మా స్టూడెంట్స్ ఏదైతే ఏసిన ట్రేడ్ ప్రతీది కూడా 2000, 3000, 4000 ఈజీగా ఐడెంటిఫై చేసి తీయడానికి మంచి అవకాశం ఉండే విధంగాను, అదేవిధంగా ఏదైతే రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఎక్కడి నుంచి ఎలా చేయాలన్నది గాని, దాన్ని ఒక సింగిల్ ట్రేడ్ ఏసినా సరే 100% సక్సెస్‌ఫుల్‌గా ఏ విధంగా తీయాలన్నది గాని, ఇక్కడ నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మనకు రెగ్యులర్‌గా మన స్టూడెంట్ ఏదైతే డైలీ 10,000-20,000 మధ్యలో చేస్తారనుకుంటారో, ఆయన స్క్రీన్‌షాట్ కూడా నేను ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తాను. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదైతే స్టాక్ ఆప్షన్‌లో గాని, స్టాక్ క్యాష్ మార్కెట్‌లో గాని, అదేవిధంగా ఆప్షన్స్ నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని రెగ్యులర్‌గా మనం ఏ విధంగా ట్రేడ్ చేసేస్తున్నాము, ఎంతవరకు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్‌గా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మనం ట్రేడ్ చేసింది కూడా సుమారుగా 2,00,000 వరకు ట్రేడ్ జరిగింది. అది కూడా నేను ఇందాక యాడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇంకో వీడియోలో దాన్ని డీటెయిల్‌గా చూపిస్తాను. ఏదైతే మనం రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఏ విధంగా చేస్తున్నామో, మనం నేర్పిన తర్వాత ఏదో ఒకదానికి నిఫ్టీకో, బ్యాంక్ నిఫ్టీకో, సెన్సెక్స్‌కో దేనికో ఒకదానికి స్టాండ్ అయ్యి ఉండమని దాంట్లో కూడా మంచి ప్రాఫిట్ తీయగలుగుతున్నాం. దాంట్లో కూడా జోన్ ఐడెంటిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ దాని నుంచి మనకి ఏదైతే మనం ట్రేడ్ సెటప్ తెలుసుకున్న తర్వాత దాని యొక్క ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేస్తాము. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్‌లో అడిషనల్ థర్డ్ ఆర్ ఫోర్త్ కన్ఫర్మేషన్ తప్ప రిమైనింగ్ మనకి సెటప్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ చార్ట్‌లోనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగాను, మార్కెట్ చూసిన విధంగానే అర్థమయ్యే విధంగానే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ రెగ్యులర్‌గా ట్రేడ్ చేస్తా ఉండి మాకు కొంచెం ట్రేడింగ్‌లో కొంచెం ఇబ్బందవుతుంది. అదేదైతే ల్యాక్ ఆఫ్ ఉందో అది నేర్చుకోగలను. పర్వాలేదు ఆల్రెడీ మార్కెట్‌లో చేస్తున్నాను. కొంచెం స్పీడ్‌గా నేర్చుకోవాలనుకుంటే స్కాల్పింగ్ టెక్నిక్ దానికి సంబంధించిందైతే 26th అండ్ 27థ్‌లో స్కాల్పింగ్ టెక్నిక్ విత్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఈరోజు కూడా ఏ విధంగా ప్రూవ్ చేశామన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్‌గా చెప్పడానికైతే అవకాశం ఉంటుంది. అది ఈజీగా చూపించింది మీకు ఆ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ ఇస్తే దాన్ని ఆ బేస్ చెప్పి దాన్ని అర్థం చేసుకునే విధంగానే ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏ విధంగా చేయాలి? దాన్ని ఎన్ని రకాలుగా మనం కన్ఫర్మేషన్ చేస్తాం? ఎందుకు మనం సింగిల్ ట్రేడ్ ఏసినా సక్సెస్ అవుతున్నాం? దీనికి సంబంధించిన సెటప్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటది. ఏదైతే ఈ ఈ సాటర్‌డే, సండే 2 రోజులు కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓన్లీ 2 మెంబర్స్‌నే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఆ 2 మెంబర్స్‌లో మనకి ఆల్రెడీ 1 మెంబర్ ఆల్రెడీ సెలెక్టెడ్ కాబట్టి ఏదైతే ఇంకొక మెంబర్ మనకి తీసుకుంటే దాని ప్రకారం మనం సెట్ చేసుకొని ఈజీగా నేర్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.